మేడ్చల్ మల్కాజ్గిరి నాగారం మున్సిపాలిటీ రాంపల్లి చౌరస్తాలో 22 కాలనీల వాసుల ధర్నాను చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. వర్షాకాలంలో వరద నీటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరారు. అంటే ఇప్పుడేమో రోజున నాగారం మున్సిపాలిటీలో గత 15-20 ఏళ్లుగా స్థానికులు ఉంటున్నారు. వీళ్ళకున్న సమస్య వీళ్ళకి క్లారిటీగా ఉంది. ఎలా ఆ సమస్యని దాటవేయాలి, ఎలా చేస్తే ఆ సమస్య చాలా ఫాస్ట్గా క్లియర్ అవుతుందనేసి స్థానికులకు తెలుసు. వాళ్ళు గత 10 ఏళ్లుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే నాగారం మున్సిపాలిటీగా మారిందో 6 ఏళ్ల క్రితం, అప్పటి నుంచి చంద్రారెడ్డి గారు ఎప్పుడైతే చైర్మన్ అయ్యారో ఆయన మాట ఇచ్చి ఆయన చైర్మన్ అయ్యారు. కానీ ఇప్పటికీ ఆ మాట నిలబెట్టుకోలేదు. ఆయన దిగిపోవడం కూడా జరిగింది, కమిటీ రద్దయింది. కానీ ఇప్పటికి కూడా ఆయన పార్టీ మారారు, టీఆర్ఎస్ నుంచి బీజేపీలకు వెళ్ళారు. అయినా ఇచ్చిన మాట మాత్రం నిలబెట్టుకోలేకపోయారు. ఇది లోకల్ గవర్నెన్స్ యొక్క వైఫల్యం. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి ఎవరు తీసుకెళ్లాలండి ఈ సమస్య? లోకల్ గవర్నమెంట్, మున్సిపల్ స్టేషన్ కానీ కమిషనర్ కానీ తీసుకెళ్ళాలి ఈ సమస్య. వీళ్ళకి క్లారిటీ ఉంది. కానీ వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకుంటూ వాళ్లకు కమిషన్లు మిగిల్చుకోవడానికి 20 కోట్లతో అయ్యే సమస్యని 80 కోట్లు చేసుకుంటూ ఊరంతా తిప్పుకుంటూ కాలువలకు కడతాము అంటే ఎవరికి ఇబ్బంది అండి? స్థానికులకి ఇబ్బంది. ఇప్పుడు చూస్తున్నారు ఇక్కడ కాలువల నుంచి ఎంత స్మెల్ వస్తుంది. ఈ స్మెల్ ఒకటే కాదు, మీరు వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడ ఈ రోడ్లో ఒక బస్సు నేను సాక్ష్యం, నేను చూస్తూనే ఉన్నారు. ఇక్కడ బస్సు కూడా తేలియాడుతూ ఉంది. రోజున నాగారం మున్సిపాలిటీలో గత 15-20 ఏళ్లుగా స్థానికులు ఉంటున్నారు. వీళ్ళకున్న సమస్య క్లారిటీగా ఉంది. ఎలా ఆ సమస్యని దాటవేయాలి, ఎలా చేస్తే ఆ సమస్య చాలా ఫాస్ట్గా క్లియర్ అవుతుందనేసి స్థానికులకు తెలుసు. వాళ్ళు గత 10 ఏళ్లుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే నాగారం మున్సిపాలిటీగా మారిందో 6 ఏళ్ల క్రితం, అప్పటి నుంచి చంద్రారెడ్డి గారు ఎప్పుడైతే చైర్మన్ అయ్యారో ఆయన మాట ఇచ్చి ఆయన చైర్మన్ అయ్యారు. కానీ ఇప్పటికీ ఆ మాట నిలబెట్టుకోలేదు. ఆయన దిగిపోవడం కూడా జరిగింది, కమిటీ రద్దయింది. కానీ ఇప్పటికి కూడా ఆయన పార్టీ మారారు, టీఆర్ఎస్ నుంచి బీజేపీలకు వెళ్ళారు. అయినా ఇచ్చిన మాట మాత్రం నిలబెట్టుకోలేదు. ముఖ్యంగా డ్రైనేజ్ ప్రాబ్లం ఇది. ఎందుకంటే మాకు అక్కడ 90 నుంచి వచ్చేటువంటి వాటరు, డంపింగ్ యార్డ్ వాటర్ అంతా కూడా ఈ డ్రైనేజ్ ద్వారా వచ్చి నీటిని మేము మెయిన్ రోడ్లో నుంచి కాలువ కలపని అడుగుతున్నాము. కానీ ఇక్కడ ఉన్న పాలకులు ఈ నీళ్ళు వచ్చే నీటి తీసుకొచ్చి 22 కాలనీలో డ్రైనేజ్ సిస్టమ్ తీసేసి ఆ నీళ్ళంతా డైవర్ట్ చేస్తున్నారు. దానివల్ల మాకు ఇబ్బంది ఏంటంటే కాలనీలంతా కలుషితం అయిపోతున్నాయి. ముఖ్యంగా బోర్లోనేమో మట్టి వాటర్ వస్తుంది, అలానే అనారోగ్యం పాలైపోతున్నారు పిల్లలంతా. దీనికి మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. అలానే గతంలో కూడా గత పాలకులు కూడా మేము రోడ్డుకి డ్రైనేజ్ చేస్తామని గత చైర్మన్ చంద్రారెడ్డి గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఆయన లెటర్ కూడా ఇచ్చాడు. కానీ ఈ రోజున మళ్ళా పార్టీ మారిన తర్వాత మళ్ళా త్వర మార్చేసి ఈ రోజున మళ్ళీ ఈటల రాజేందర్ గారు నిన్నగాక మొన్న ఆయన ఎంపీ గారు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆయన వచ్చి లోపల కాలనీలోనే మళ్ళీ డ్రైనేజ్ తీసుకెళ్ళడం అనేది చేయడం జరుగుతుంది. అది మేము ఎంపీ గారు కూడా మేము అందరికీ చెప్పాము. అది కాదండి, దీనివల్ల మాకు ఇబ్బందులు అవుతుంది. మీరు మెయిన్ రోడ్లో చేస్తే ఖర్చు 20 కోట్లు ఖర్చు అవుతుంది. అదే కాలనీలో కొన్ని 36 వంకర్లు తిప్పుకుంటూ పోతే 80 కోట్లు అవుతుంది. కానీ ఈ డబ్బులు అనేవి గవర్నమెంట్ సొమ్ము కూడా వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. అది కూడా మేము గౌరవ ఎంపీ గారికి మేము ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. కానీ ఆయన ఏంటంటే అవన్నీ పట్టించుకోకుండా ఆయన వచ్చి చెప్పేసి వెళ్ళిపోయినాడు. కానీ ఈ విధంగా ఏంటంటే 22 కాలనీ ప్రజలను మమ్మల్ని నానా విధంగా హింస పెడుతున్నారు వీళ్ళు. ఇది వీళ్ళకి తగది. ఇది గౌరవమైన ఆయనకు ఎంపీ గారికి మేము చెప్పేది ఏంటంటే మీరు ప్రజల కోసం పనిచేయండి, అంతేగాని రాజకీయాలు తెచ్చి ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టదని మనవి చేస్తున్నాం. ముఖ్యంగా డ్రైనేజ్ ప్రాబ్లం ఇది. ఎందుకంటే మాకు అక్కడ 90 నుంచి వచ్చేటువంటి వాటరు, డంపింగ్ యార్డ్ వాటర్ అంతా కూడా ఈ డ్రైనేజ్ ద్వారా నాగారం మున్సిపాలిటీ గత 15 సంవత్సరాల క్రితం ఈ వదముక్కు సమస్య అనేది ఉన్నది. అప్పుడు కేఎల్ఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా అప్పుడు రోడ్డు వెలుపు కార్యక్రమం జరుగుతుంది. ఆ రోడ్డు వెలుపు కార్యక్రమం ద్వారా 80 లక్షలు శాంక్షన్ చేసి మెయిన్ రోడ్డు కూడా నాలా నిర్మించాలని చెప్పి ప్రభుత్వం కూడా రావడం జరిగింది. దాన్ని దొంగలో దొక్కిన పెద్దలు ఈరోజు ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 22 కాలనీ మీదుగా మురికి కాలనీ నిర్మాణం చేయాల్సి 80 కోట్లు శాంక్షన్ చేశారు. దాన్ని 22 కాలనీల ప్రజలు జేఏసీ అడ్డుకోవడం జరిగింది.
ఆ 8 కోట్లు శిల్పాల ఇవట్లో పెట్టినారు. తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో పోయిన తర్వాత బీజేపీలోకి పోయిన తర్వాత ఎంపీ ఈటల రాజేంద్ర గారితో మళ్ళీ 10 కోట్లు శాంక్షన్ చేసుకొచ్చి 22 కాళ్ళ మురికాలను నిర్మాణం చేసి కంకణం కట్టుకున్నారు. మీరు ఆ రోజు ఎమ్మెల్యే చైర్మన్ చంద్రారెడ్డి గారు మాకు లెటర్ ఇచ్చారు, 22 కాలనీలు వద్దు, మెయిన్ రోడ్డు వద్దని లెటర్ ఇచ్చారు. మరి ఆ లెటర్కి ఎందుకు తొంగులు తక్కి ఈరోజు మళ్ళీ 22 కాళ్ళ మురికాలను చేయాలనుకున్నారని చెప్పేసి మేము జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ప్రశ్నిస్తున్నాం. అయ్యా చైర్మన్ చంద్రారెడ్డి గారు, మీరు